హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసి కొత్త కార్ అయితే కొంటున్నాం అనమాట. సో లాస్ట్ వీడియోలో మనం చూసినాం కదా, ఆ వీడియోలో వచ్చేసి కార్ అయితే కర్వ్ అయితే బుక్ చేయడానికి పోయినాం. సో అది క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు వచ్చేసి సర్ప్రైజ్ అయితే వీడియోలో సర్ప్రైజ్ ఆడికి పోతే మీకు తెలిసిపోతే ఏ షోరూమ్కి పోతున్నాం. షోరూమ్కి పోతున్నాం చెప్పేదా మా షోరూమ్ పేరు, ఆడికి పోయిన తర్వాత చూపిస్తాం. సో పెద్ద కార్ వస్తుంది మనకు, పెద్దదే వస్తుంది, అంటే అంత పెద్దది కాదు, 7 సీటర్ కరువు 5 సీటర్ దానికన్నా పెద్దది. సో చలో ఇప్పుడైతే ఆడికి పోయి మీకు ఫస్ట్ అయితే షోరూమ్ రివీల్ చేస్తా, దాని తర్వాత బండి రివీల్ చేస్తా, సరేనా? చలో అయితే ఇప్పుడు మన డ్యూటీ మీద అయితే పోతున్నాం. మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి వస్తారు. ఇప్పుడు క్యాబ్లో వస్తారు. తర్వాత మొత్తం పేపర్ వర్క్ అయిపోయిన తర్వాత ఖాళీ బండి ఇట్లా రివీల్ చేసినప్పుడు వస్తారు, రివీల్ చేస్తారు, కార్లో కూర్చొని వచ్చేస్తారు ఇక. సో అది మ్యాటర్. ఇప్పుడు డైరెక్ట్ ఆడికి పోయిన తర్వాత కలుసుకుందాం. అరే వెంకాల ఏమైనా కనిపిస్తున్నారా? అరే కియా అని అనిపిస్తుందిరా వెంకాల. గాయస్, మీరు వెంకాల షోరూమ్ చూస్తున్నట్టు షోరూమ్కి ఇప్పుడే వచ్చినాం. సో కార్ వచ్చేసి కియా కార్, కానీ చెప్పేసాలా కార్ ఏదో అదే ఎలక్ట్రిక్ ఈవీ కార్ గాయస్. ఈవీ కార్లో ఇప్పుడు కొత్త ఏదో వచ్చింది, క్లావిస్ అయితే కొంటున్నాం. క్లావిస్ 7 సీటర్. కియా అనగానే వాళ్ళకి తెలిసిపోతుంది రా 7 సీటర్ అంటే క్లావిస్. సో అదైతే ఇప్పుడు మనది కార్ వస్తుంది. సో ఈరోజు ఎన్ని కార్లు? 20 కార్లు కదా, 20 కార్లు డెలివరీ ఉన్నాయి కదా ఈరోజు. డెలివరీ 20 కార్లు ఉన్నాయి ఈరోజు. సో మన కార్ ఇప్పుడు వాషింగ్ అవుతుంది, ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నాయి. ఆడ పక్కన డెలివరీ అయితే అవుతుంది. సో ఇవ్వండి, ఆడ వేరేది అవుతుంది ఇప్పుడు. సో ఈరోజు చాలా కార్స్ డెలివరీ ఉన్నాయి. సో అది గాయస్, ఇవ్వండి మాకు కాఫీ ఇచ్చారు వీళ్ళు. కాఫీ ఇచ్చారు. ఇదా కానీ 7 సీటర్ కాదు కదా, 7 సీటరా? ఇంకా కూడా 7 ఉన్నాయి. డెలివరీ ఉందా ఇది కూడా? కార్లు రావా కాదు, ఇండియాలో మొత్తం ఎక్కువ కియానే తిరుగుతాయి కదా, ఎందుకంటే ఇండియన్ బ్రాండ్. ఇండియన్ బ్రాండా లేకపోతే ఏ బ్రాండ్ గాయస్ ఒకసారి కమెంట్ చేయండి. ఇండియన్దే అందుకే తక్కువగా ఉంటాయి. తక్కువ ఎంజీ బయట రేట్లు ఎక్కువ ఉన్నాయి, 30 lakhs ఉంటాయి, 10 lakhs ఎక్కువ ఉంటాయి. ఇవాళ EV6 ఉంది ఎలక్ట్రిక్లో, అదే 2 మోడల్. ఒకటి క్లావిస్ ఇది, ఇంకోటి EV6 స్పోర్ట్స్ మోడల్. వేరే ఏదో కంపెనీతో టైఅప్ ఉందంట, ఏది ఇంటర్నేషనల్ కంపెనీతో. EV6 అదేది? అది తెలుసు ఆ కియా తెలుసు. ఇది ఇప్పుడు తక్కువ తెలుసు. బయట నుంచి కూడా మస్తు ఉంటుంది. నేను కూడా చూసిన అమెజాన్ దగ్గర అదే కార్ ఉంది. గాయస్, ఇవ్వండి కార్ వచ్చేసింది. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా ఉంటాయి, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేయాలి. మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసి హాయ్ చెప్పు ఒకసారి. హాయ్. సో కార్ అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు మొత్తం ఇంట్లో అందరు రాగానే టాక్సీ లోపల ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే ఇప్పుడు పెట్టేస్తున్నారు ఇక్కడ కార్వి. ఇవన్నీ వస్తున్నాయి. అన్న మీరేనా పెట్టేది? ఒకసారి చెప్పు అన్న, ఏమేమి వస్తాయి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్లో? అదే అన్న అవుతున్నాయి, ఒకసారి చెప్పు ఏమేమి వస్తాయి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్లో. అంటే అంత లిస్ట్లో ఉన్నాయా? అంటే మీరు ఇప్పుడు ఏమేమి పెడుతున్నారు కార్లో? ఇప్పుడు ఇదేంటి, ఈ సైడ్స్కి వస్తాయి కదా, డోర్ వైజర్ లాగా వస్తాయి కదా. అంటే వర్షం పడితే మనకి ఏం కాకుండా, అంటే లోపల రాకుండా, ఫాగ్ రాకుండా. సో అట్లా ఇంకేమేమి ఉన్నాయి ఇప్పుడు? అవన్నీ ఏంది? అదొకటి మ్యాటింగ్ ఉన్నది, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాటా ఇది డోర్ వైజర్ అంటారు. దీనివల్ల మనకు ఫాగ్ రాకుండా, మనం వర్షం అన్నప్పుడు ఫాగ్ రాదు, ఎండలో పెట్టినప్పుడు హీట్ రాదు.
అచ్చా. లుకింగ్ వైజ్ బాగుంటుంది. సో ఇట్లా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ పెడుతున్నారు అన్నమాట. లోపల కింద మ్యాట్స్ అవన్నీ ఇట్లా పక్కకి ఇంకా చాలా చాలా అట్లా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే పెడుతున్నారు. ఇదిగోండి ఒక ఫ్రెండ్ అయితే వచ్చేసి ఇంకొక ఫ్రెండ్ వెనకాల ఉన్నాడు. ఫైనల్ ఈ కార్ వచ్చేసింది. ఇవాళ అయితే కొంటున్నాం కార్ కియా. కియా 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 తీసాలా అన్న? తీయాలా? వెనకాల ఉన్నారా? అదే అందరు రండి మమ్మీ. వెనకాల ఉంటారు. అచ్చా సింబల్ ఇస్తా. క్లాప్ కొట్టినప్పుడు లాగుతాడు. అచ్చా ఓకే. క్లాప్ సౌండ్ కానీ లాగుతాడు. రికార్డ్ చేసుకో. ఫోటో సెషన్ ఉంది. వన్ మోర్ ప్లీజ్. ఇంకొకటి ఇదేందన్నా? ఇదేంది బుక్క? చాక్లెట్స్. అచ్చా చాక్లెట్స్ కూడా ఉన్నాయి దాంట్లో. ఓ చలో గాయస్ అయిపోయింది గాయస్. ఫైనల్లీ మన కార్ రివీల్ చేసేసినాం. ఇదిగోండి క్లావిస్. సో ఇది కార్ వచ్చేసి ఎలక్ట్రిక్. దీని గురించి నాకు ఏం తెలియదు, ఇప్పుడే కొన్నాం కాబట్టి ఒకటి అప్డేట్ వీడియో అది ఇస్తాను నేను, ఎట్లా ఉంది కార్ దీని గురించి మొత్తం ఒక అప్డేట్ వీడియో అది ఇస్తాం. ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాం పూజ కోసం, లేట్ అవుతున్నాం ఆల్రెడీ. వెళ్దాం గుడికి అయితే. ఫోటోల తర్వాత అని చాక్లెట్ ఏదో చాక్లెట్స్ ఇచ్చారు తర్వాత కాదు, ఇప్పుడు తినాలి చాక్లెట్స్ అంటే మన ఫస్ట్. చలో 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 కార్లు అంటే కూర్చోండి మనం. పూజకి లేట్ అవుతుంది. పూజ ఫొటోస్ తర్వాత బయట కూడా తినచ్చు ఎవరా. చాక్లెట్స్ ఇచ్చింది కియా కంపెనీ నుంచి. ఏం చాక్లెట్ అండి? ఉడికాలే వాడు నిమ్మకాయలు అలవాటు చేస్తారు. చాక్లెట్స్. ఇప్పుడు వచ్చేసి మనము గుడికి అయితే వచ్చినాము. గుడి అయితే మొత్తం ఫుల్ డెకరేషన్ చేసారు, ఎందుకంటే దసరా కాబట్టి మొత్తం లైటింగ్తో నింపేసారు. సో ఇప్పుడైతే కార్ది అది మనకి కార్ది పూజ ఇప్పుడు కాదు నాకు తెలిసినంత వరకు అయితే, ఎందుకంటే టైం ఎక్కువ అయిపోయింది. 8:30 అవుతుంది టైం ఇప్పుడు. సో మేమైతే దర్శనంకి వచ్చినాం. దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్దాం. రేపన్నా ఎల్లుండన్నా పూజ చేస్తాం. అప్పుడు పూజ వీడియో అయితే చూపిస్తాం మీకు. టైం పెద్ద ఉంది. ఇప్పుడు మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చినాం. ప్రసాదం తిందాం అనుకుంటే ప్రసాదం లేదు, అయిపోయిందంట. సో ఇక మేము ఇప్పుడు పూజ సామాన్ తీసుకున్నాం. పూజ సామాన్ తీసుకొని ఇక్కడ పంతులు లేడు, ఇప్పుడు పంతులు దసరా తర్వాతనే వస్తాడంట. ఇక్కడ పెట్టేసుకొని కారు ఇక్కడైతే మేము ఇప్పుడు పూజ చేస్తున్నాము. సో రేపు మళ్ళీ ఒక పూజ వ్లాగ్ అయితే వస్తుంది పంతులతోని. వేరే గుడిలన్నా ఎక్కడన్నా వేపిస్తాం, ఇక్కడ ఉంటే ఇక్కడ వేపిస్తాం, వేరే దగ్గర ఉంటే వేరే దగ్గర వేపిస్తాం. కానీ ఇప్పుడైతే మాది మేము చేసుకుంటాం పూజ అయితే ఒకటి చూసుకొని, ఎట్లా గుడికి వచ్చినాం కదా చేసుకొని పోదామని చేసుకొని వెళ్తున్నాం. కార్ వస్తుంది. జరుగు కొంచెం కెమెరాలో కనిపించాలి. వావ్ వాట్ ఎ డిజైన్. కొంచెం అది ఎక్కువ గంధము, ఎండకు ముందే కనిపించాలి.
నిమ్మకాయలు అయితే పెట్టేసినాం కదా, ఇప్పుడు బండి ముంగడ తీసుకోవచ్చు. బండి 4 నిమ్మకాయలు వెనకాల ముంగడ పెట్టినాం. అయిపోయింది. సో బ్యాటరీ కూడా మొత్తం అయిపోయింది. దీనిలో 5% ఉంది ఇప్పుడు కెమెరాల బ్యాటరీ. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అందరూ ఎట్లా చేస్తారు ఒకసారి. సో బాయ్ బాయ్.